రూపాయలతో రవీంద్రనగర్లో పార్కుని మనం పార్కులో ఉండాల్సిన అన్నీ కూడా పెట్టి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం స్థానికుల సమక్షంలో శాసనసభ్యులు శివరెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రాంతవాసులు మరికొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా డ్రైన్ కానీ కల్వర్ట్ ఎక్స్టెన్షన్ కానీ ఇతర విషయాలు ఇవన్నీ కూడా వీళ్ళని త్వరగా చేస్తామని కూడా తెలియజేశాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కాలంలో ఇక్కడికి సంబంధించి 200 కోట్ల రూపాయలు ఈ డివిజన్లో వివిధ పనులకి, సిమెంట్ రోడ్లకి, ట్రైన్లకి, పార్కులకి, డ్రింకింగ్ వాటర్కి వివిధ పనులకు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరో ముఖ్యమైనది మినీ బైపాస్ రోడ్లో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ ప్రాంతం వాసులందరూ కూడా వర్షాకాలం వచ్చినప్పుడు పలుమార్లు నేను కూడా వీరితో కలిసి ఈ ప్రాంతంలో తిరగడం జరిగింది. ముఖ్యంగా వాటర్ ఇక్కడ నుంచి అవతల పోవడానికి చాలా సమస్య ఉంది. దానికి సంబంధించి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి 2 పెద్ద బాక్స్ రోడ్లు కూడా కేటాయించాం. అవి కూడా వర్క్ ఒక వారం 10 రోజులు అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆ బాక్స్ రోడ్లు పెద్దగా కట్టినందువల్ల ఈ యువతల సైడ్ నుంచి అవతలకు వాటర్ లేకుండా కూడా ఈ ప్రాంతవాసులు ఇబ్బంది పడకుండా కూడా దాన్ని పూర్తిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల సహాయశక్తుల అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తుంది.